నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. వందేళ్ల క్రితం స్త్రీల జీవితానికి నేటి స్త్రీల జీవితానికి మధ్య చాలా మార్పులొచ్చాయి. సమాజం శాస్త్ర సాంకేతికంగా రాజకీయంగా ఎంతో మారింది. ఆ మార్పే మహిళల జీవితాలపై కూడా ప్రభావాన్ని చూపింది. ఒకప్పుడు మన దేశంలో స్త్రీ ఇంటి గడప దాటి బయటకు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ నేడు మహిళ ఇల్లే కాదు, దేశాన్ని కూడా దాటి విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తుంది. అంతరిక్షంలో సైతం ప్రయాణించి స్త్రీ ఏ విషయంలోనూ పురుషుల కన్నా తక్కువ కాదు అని నిరూపిస్తుంది. మన దేశంలో మహిళలు ఉద్యోగాన్ని వృత్తిగా ఎన్నుకోవటం దాదాపు 20 ఏళ్ల నుంచే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మహిళలు అభివృద్ధి గమనంలో మొదటి తరంలోనే ఉన్నారన్నమాట. అలాగని కుటుంబ కట్టుబాట్ల నుంచి సాంప్రదాయ పద్ధతుల నుంచి బయటకు రాలేకపోతున్నారు. రెండిటి మధ్య జీవితాన్ని సమతూకంగా గడపలేకపోతున్నారు. ఇదే విషయమే మరికొన్ని సంగతులు చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి. నమస్కారం. సొగసు చూడ తర్మా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సొగసు చూడ తర్మా కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు మేఘన. మరి తనకి ఎటువంటి లుక్ కావాలో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేఘన. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి. ఓకే. ఏం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. సో మీరు చక్కగా అందంగా ఉన్నారు. మరి మీకు ఎటువంటి లుక్ కావాలనుకుంటున్నారు? నాది కొంచెం ట్రెడిషనల్ లుక్కే కావాలి, కాకపోతే కొంచెం డిఫరెంట్ స్టైల్. ఓకే. సో బేసికల్లీ ట్రెడిషనల్ లుక్ అందరికి ఇష్టం. ట్రెడిషనల్ లోనే కొంచెం డిఫరెంట్ అనమాట. ఓకే మేఘ్నా, నీకు కావాల్సిన ట్రెడిషనల్ కమ్ డిఫరెంట్ లుక్ తీసుకురావడానికి మనం వచ్చేసాం మెహదీపట్నంలోని హిల్టన్ బ్యూటీ స్టూడియోకి. మరి మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ అంజుమ్. మరి మీకు ఎటువంటి మేకప్ అండ్ ఎటువంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుందో బ్యూటీ ఎక్స్పర్ట్ అంజుమ్ అడిగి తెలుసుకో. ఓకే. నమస్కారం అంజుమ్ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్. తన పేరు మేఘన, మనకు కాల్ చేసిందండి. సో తనకి ఒక ట్రెడిషనల్ కమ్ డిఫరెంట్ లుక్ కావాలని చెప్పేసింది. ఓకే. హలో మేఘన. హాయ్ మేడం. ఈరోజు మనం మేఘనాకి ఒక సింపుల్ వేలు అంటే లైట్ మేకప్ అండ్ డిఫరెంట్ లుక్ వచ్చేటట్టు. ఎందుకంటే మేఘనా ఫేస్ చాలా చిన్నగా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా కర్లీ హెయిర్ ఉన్నాయి. ఓకే. ఈ హెయిర్లోనే అంటే కొద్దిగా స్మూత్నెస్ వచ్చేటట్టు చేసి, అంటే ఫేస్ కొద్దిగా మంచిగా బ్రాడ్గా మంచిగా ఐస్ చాలా పెద్దవిగా కనిపించేటట్టు చేద్దాం. మేకప్ కూడా ఈరోజు నార్మల్ మేకప్ కాకుండా మనం ఎయిర్ బ్రష్ మేకప్ చేద్దాం. ఓకే. ఎయిర్ బ్రష్ మేకప్. సో మేకప్ లో కూడా కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఎయిర్ బ్రష్ మేకప్ ఏమంటే ఇప్పుడు హైజీనిక్ గా చాలా బాగుంటుంది. ఓకే. మంచి హైజీనిక్ మేకప్ ఇస్తున్నారనమాట. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? యా, షూర్. మరి ఫస్ట్ స్టెప్ ఏంటండి? ఇప్పుడు ముందు మనం క్లిన్జింగ్ చేద్దాము. ఓకే. క్లిన్జింగ్ చేశాక మాయిశ్చరైజర్ పెట్టాక మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. క్లిన్జింగ్ తర్వాత మాయిశ్చరైజర్. ఓకే. అంటే స్కిన్ మీద ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే త్వరగా పోతుంది, రిమూవ్ అవుతుంది కదా, క్లీన్ అవుతుంది ఫేస్. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం మేఘనాకి అంటే మేకప్ కవర్ చేసాము. అంటే ఫస్ట్ బేస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు మనం ఐ మేకప్ స్టార్ట్ చేద్దాం. ఐ మేకప్ అంటే ఫౌండేషన్ ఏమంటే చాలా లైట్గా వేసుకున్నాం, ఎక్కువ కాకుండా చాలా లైట్గా స్ప్రే చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఐస్కి ఏమంటే ఐస్కి అని కూడా మనం సింగిల్ షేడ్ వేద్దాము, కానీ కొద్దిగా మంచిగా బ్రాడ్గా కనిపించేటట్టు ఐ మేకప్ చేస్తాం. సో ఐస్ హైలైట్ చేయడానికి యా చక్కగా సింగిల్ షేడ్. అంటే ఐస్ చాలా మేఘనాకి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఐస్ షేడ్తో అంటే ఐ మేకప్తో కొద్దిగా బ్రాడ్గా అండ్ అట్ ద సేమ్ టైం చాలా బ్యూటిఫుల్గా కనిపించేటట్టు సెట్ చేస్తాం. ఓకే అండి, సరే స్టార్ట్. ఏ కలర్ యూజ్ చేస్తున్నారండి? లైట్ పింకిష్ కలర్ లోనే చేద్దాం, అంటే డే టైం కాబట్టి లైట్ కలర్ బాగుంటుంది. బట్టి మనము డ్రెస్ ని బట్టి ఉంటుంది. అదే సేమ్ టైం మన ఈవినింగ్ మేకప్ అయితే కొద్దిగా డార్క్ కలర్స్ వేసుకున్నా షేడ్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు అంటే సింపుల్ మేకప్ చేస్తున్నాం ట్రెడిషనల్ లో కాబట్టి సింగిల్ కలర్ ఉంటే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామండి. యా. ఓకే. అంజుమ్ గారు, ఐ మేకప్ చాలా న్యాచురల్ గా ఉందండి. బేసికలీ మనం పింక్ బ్రైట్ గా వేసుకుంటూ ఉంటాం, బట్ ఇది మాత్రం చాలా న్యాచురల్ గా ఉంది అండ్ ఐస్ అనేది చాలా హైలైట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మరి స్టెప్ 2 ఫినిష్ అయింది కదండి, మరి స్టెప్ 3 ఏం చేస్తున్నారు? ఇప్పుడు లిప్ మేకప్ అండ్ బ్రషెస్ వేద్దాం. లిప్ మేకప్ అండ్ బ్లష్. ఓకే. మరి లిప్స్టిక్ ఏ కలర్ వేస్తున్నారు? లిప్స్టిక్ కూడా లైట్ కలరే వేద్దాం. లైట్ కలర్. డే మేకప్ కాబట్టి ఎంత లైట్ గా ఉంటే అంత బాగుంటుంది. ఓకే. అంత న్యాచురల్ గా ఉంటుంది, అమ్మాయి కూడా అంతే బ్యూటిఫుల్ గా సింపుల్ లో బాగుంటుంది. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే.
చూసాసండి ఇప్పుడు మన మేకప్ కంప్లీట్ అయింది. ఓకే, లిప్స్టిక్ అండ్ ఐ షేడ్స్ మొత్తం కంప్లీట్ అయింది. ఓకే, సో చాలా సింపుల్గా ఉంది, ఎందుకంటే చాలా మంది హెవీగా మేకప్ వేసుకుంటారు. బట్ ఇప్పుడు మీరైతే ఐ షేడ్స్ కానివ్వండి, లిప్స్టిక్ కానివ్వండి, బ్లష్ కానివ్వండి, చాలా సింపుల్గా సోబర్ లుక్ వచ్చేసింది. లిప్స్టిక్ షేడ్ కూడా ఈ అమ్మాయి స్కిన్ టోన్కి బాగా సెట్ అయిందండి. చాలా లైట్ కలర్ ఉంది. అండ్ ఐస్ కూడా చాలా హైలైట్ అయ్యాయి ఐ లైనర్ వల్ల. ఇప్పుడు మరి నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఇప్పుడు నెక్స్ట్ మనం హెయిర్ సెట్ చేసుకుందాం. హెయిర్ సెట్ ఎలా అంటే చాలా కర్లీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్మూత్నింగ్ చేస్తూ అట్ ద సేమ్ టైం మనం అవుట్ కర్ల్స్ చేసుకుందాం. ఓకే, అవుట్ కర్ల్స్. సో దాని తర్వాత ఇంకేమైనా చేస్తున్నారండి? లేదు, ఓన్లీ హెయిర్ స్టైల్. ఓన్లీ హెయిర్ స్టైల్. సో అవుట్ కర్ల్స్. ఎస్. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, అండి ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసాము. అవుట్ కర్ల్స్ అనుకున్నాం కానీ మన మేఘనాకు అంటే షార్ట్ ఇష్టం లేదు హెయిర్. అంటే తనకు ట్రెడిషనల్లో ఉండేటట్టే లాంగ్ హెయిర్ ఇష్టం కాబట్టి దీనికి మనం స్ట్రైట్ కోమ్ చేసుకుంటూ అండ్ పిన్అప్ చేసుకున్నాం. ఓకే, సో మేకప్ కూడా మంచి ఫైన్ ఫినిషింగ్ వచ్చేసింది అండ్ హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు ట్రెడిషనల్ కమ్ డిఫరెంట్ లుక్తో రెడీగా ఉందన్నమాట. కానీ ఒకటి మిస్సింగ్, డ్రెస్సింగ్. సో డ్రెస్సింగ్ ఒక్కటి అయిపోతే కంప్లీట్ ఫుల్ ట్రెడిషనల్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మేఘన ట్రెడిషనల్ డ్రెస్కి సో రెడీ అను. ఓకే, డ్రెస్ చేంజ్. సండే చూసారు కదా మనం అంటే మేకప్ కంప్లీట్ అయింది, హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది, అట్ ద సేమ్ టైం డ్రెస్సింగ్ కూడా కంప్లీట్ అయింది. అంటే మీరు ఏ లుక్ అనుకుంటున్నారో అది కనిపిస్తుందా? వావ్ అండి, అసలు ఫస్ట్ మేఘన ఎలా కనిపించింది ఇప్పుడు చూస్తే కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే ఫస్ట్లో స్పెట్స్ ఉంది అండ్ అలాగే ఆ స్కిన్ టోన్ కూడా కంప్లీట్గా మారిపోయింది. ఆ కంప్లెక్షన్ అనేది తెలిసిపోతుంది. డిఫరెంట్ లుక్ అనేది వచ్చేసింది అండ్ ట్రెడిషనల్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ హెయిర్ కూడా చాలా బాగుందండి. అండ్ కంప్లీట్ డ్రెస్సింగ్ కూడా మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకున్నారు కదా, చాలా సూపర్ గా ఉంది. తన హైట్ కి పర్సనాలిటీకి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ ఆర్నమెంట్స్ కూడా మనకు ఆల్రెడీ డ్రెస్సింగ్ చాలా హెవీగా ఉంది కాబట్టి ఆర్నమెంట్స్ సింపుల్ గా ఇచ్చారు. ఓన్లీ ఇయర్ రింగ్స్ కొద్దిగా హెవీ వేసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ వర్క్ చాలా వస్తుంది కదా. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. బట్ మేఘన మాత్రం ఇప్పుడు ఒక ఏంజల్ లా కనిపించేస్తుంది. అండ్ అంజు గారు ఇంత మంచి లుక్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మేఘన చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే హాఫ్ సారీలో నీ పర్సనాలిటీకి, నీ హైట్కి, నీ ఫేస్ షేప్కి చాలా క్యూట్గా కనిపిస్తుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది లుక్. సో నువ్వు అనుకుంటున్నావు కదా ట్రెడిషనల్ లుక్ అండ్ అలాగే కొంచెం డిఫరెంట్ వచ్చిందా? వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది లుక్? చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, సో నీకు నువ్వు అద్దంలో చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావా? ఓకే, సో మళ్ళీ హెయిర్ స్టైల్, మేకప్ అండ్ ఆల్ ఎలా అనిపిస్తుంది నీకు? అంతా కొంచెం సింపుల్గా, కొంచెం ట్రెండీగా బాగుంది. ఓకే, సో సింపుల్గా ట్రెండీగా మరి నీకు వచ్చేసింది కాబట్టి నీ అంతటి నువ్వే ఇంకా ప్రతిరోజు ఇలాగే బ్యూటిఫుల్గా కనిపించేస్తావు అనమాట. సో ట్రెడిషనల్ లుక్లో ఉన్న అందం అనేది నిన్ను చూస్తే తెలిసిపోతుంది. అది అందంగా అమ్మాయిలు ట్రెడిషనల్ లుక్లో ఎంత అందంగా ఉంటారో మేఘనని చూస్తే తెలిసిపోతుంది అనమాట. సో మేఘన మరి నువ్వేమంటావు? ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు అంజు మ్యామ్ అండ్ థ్యాంక్స్ టు సఖీ. సకలు చూసారు కదా, మేఘన ఒక న్యూ లుక్తో చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు ఒక న్యూ లుక్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? మరి మా నెంబర్కి కాల్ చేయండి. మా నంబర్ 04023556540. సకలు చూసారు కదా, ఇది ఇవాల్టి సొగసు చూడతారమా కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఆధునికంగా ముందుకెళ్తున్న సమాజంలో స్త్రీలు కూడా అలాంటి జీవిత మార్గాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో అయితే మహిళ ఇష్టమైన మార్గాన్ని ఎంచుకోవటంలో కుటుంబ ఒత్తిళ్లు, సమాజ ప్రభావాలు పెద్దగా ఉండవు. కానీ మనది సంప్రదాయానికి, ఆచారాలకు విలువ ఇచ్చే దేశం కనుక ఏ మహిళ అయినా కొత్త మార్గాన్ని ఎంచుకుంటే మొదట్లో తప్పకుండా విమర్శలే వస్తాయి. వాటిని పట్టించుకోకపోయినా పెళ్లి, కుటుంబ బాధ్యతలు, సంప్రదాయం వంటివి జీవితంపై, ఎన్నుకున్న లక్ష్యంపై తప్పకుండా ప్రభావం చూపుతాయి. పెళ్ళైతే ఇటు కుటుంబ జీవితాన్ని, అటు ఎన్నుకున్న జీవిత లక్ష్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ గడపటం అంత సులభమేమీ కాదు. ఎవరో కొద్దిమంది మహిళలు మాత్రమే ధైర్యంగా సంప్రదాయ విలువలను ఎదిరించి నిలబడి జీవితాన్ని ఎన్నుకున్న విధంగా గడుపుతున్నారు. విలువలతో జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాలో చెప్పుకుందాం. ముందుగా ఓ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం.
సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ ఏఎస్ రావు నగర్లో ఉన్న అనిల్ ట్రేడింగ్ కంపెనీలో ఉందండి. మనతో పాటు శైలజ ఉన్నారు. సో శైలజ ఈ రోజు మార్కెట్లోకి వచ్చిన ఎలాంటి లేటెస్ట్ ప్యాటర్న్స్ ని మనకు పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం శైలజ. నమస్కారం అండి. శైలజ, ఈ రోజు మా సఖీ ఫ్యాషన్లో మా సఖులందరి కోసం ఎలాంటి ప్యాటర్న్స్ ని పరిచయం చేయబోతున్నారు? టీనేజ్ వాళ్ళ లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి కదా, లాంగ్ ఫ్రాక్స్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను. టీనేజ్ పిల్లల కోసం లాంగ్ పార్టీ వేర్ ఫ్రాక్స్. ఓకే, సో ఫస్ట్ ఏ ప్యాటర్న్ మాకు చూపిస్తున్నారు మీరు? గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లాంగ్ ఫ్రాక్ డ్రెస్. ఇది వచ్చేసి పైన నెక్ 3 పాయింట్స్ ఇచ్చారు 3 కదా? పాయింట్స్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చి గోల్డెన్ నెట్ తో ఇచ్చారు. ఓ, లోపల ఈ గ్రీన్ ఉంది బేస్ అండ్ పైన మొత్తం గోల్డ్ నెట్ తో ఇచ్చారు కదా. చాలా చాలా బాగుంది ఇట్లా గోల్డ్ నెట్ తో ఇవ్వడం అనేది. సో కంప్లీట్ నెట్ ఇచ్చేసారు, గోల్డెన్ నెట్ ఇచ్చేసారు. ఓకే, పైన వచ్చేసి ఇక్కడ మంచి ఫ్లవర్ ఇచ్చారు. ఓహో, సో ఇది జస్ట్ ఒక ప్యాచ్ లాగా ఇచ్చారు కదా, కింద ఫ్లవర్, దాని మీద నుంచి ఇంకో డబల్ లేయర్ ఇంకొక ప్యాచ్ ఇంకో ఫ్లవర్ ఇచ్చారు. సో ఇది సైడ్ స్టైల్ గా ఉంటుంది అట్లా పెట్టుకుంటే. ఇది వచ్చేసి కింద వచ్చేసి సేమ్ ప్యాచ్ ఫ్లవర్స్ ఇచ్చారు గోల్డెన్ లో, కానీ ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇచ్చారు. ఇచ్చారు. ఇక్కడ రెండు సైడ్లు చిన్న చిన్నవి ఇచ్చేసారు, మధ్యలో కొంచెం పెద్దవి ఇచ్చేసారు. అంటే ఇది చాలా సింపుల్ గా ఉంది, చాలా బాగుంది, పార్టీ రిచ్ లుక్ ఉంటుంది. సో జస్ట్ ప్లెయిన్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో మొత్తం గౌన్ అంతా కదా. సో ఇది లాంగ్ ఫుల్ లెంత్ వస్తుంది. ఓకే, ప్లెయిన్ ఇచ్చేసారు కిందకి వచ్చేసి. అండ్ కొంచెం స్టైలిష్ గా ఇచ్చారు కదా. ఇక్కడ సైడ్ కి చూసుకుంటే మనకి కొంచెం లేచినట్టు ఉంటుంది, ఇలా కుచ్చులు లాగా. ఈ సైడ్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ గా ఇచ్చారు మనకి. సో ఇలా జస్ట్ వెరీ నైస్. సో ఫ్రంట్ అంతా మనకైతే ప్యాటర్న్ మీరు చెప్పేశారు, మరి బ్యాక్ ఎలా ఉంటుంది? బ్యాక్ వచ్చేసి ఓహో, ఎలాస్టిక్ టైప్ ఇచ్చేస్తాడు ఇక్కడ. ఓకే, సో బ్యాక్ ఎలాస్టిక్ ఇచ్చారు. అనుకుంటాం అయ్యో ఇది మనము సన్నగున్నప్పుడే వేసుకోవాలేమో గౌను, మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత లావ్ అయిన తర్వాత వేసుకోలేమో అనే మొహమాట ఉండే అవసరం లేదు, ఆలోచన అవసరం లేదు. హ్యాపీగా మీరు ఎంత పొద్దుగైనా కొంచెం హ్యాపీగా పడుతుంది ఈ గౌన్. సో అలా ఇచ్చారు ఈ ప్యాటర్న్, చాలా బాగుంది, వెరీ నైస్. సో గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో లాంగ్ గౌన్ చాలా చాలా బాగుంది శైలజ. దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు ఈ గౌన్ ది? 1200 నుంచి 1600 వరకు ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తారా? నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తాం విత్ రాయల్ బ్లూ. ఇది వచ్చేసి రాయల్ బ్లూ విత్ గోల్డ్ కాంబినేషన్ లాంగ్ ఫ్రాక్. ఇది పైన నెక్ వచ్చేసి రౌండ్ నెక్. ఓకే, విత్ స్టోన్స్ వర్క్. ఓ, నెక్ దగ్గరంతా జస్ట్ అలా జ్యువెలరీ ప్యాటర్న్ లాగా, మనం జ్యువెలరీ వేసుకునే పని లేదనుకుంటా. మొత్తం స్టైలిష్ గా ఒక వర్క్, మొత్తం గోల్డ్ వర్క్ తో ఇచ్చేసారు కదా. స్టోన్ అండ్ మనకి పూసల వర్క్ ఉంది కదా అందులో, మొత్తం గోల్డెన్. వెరీ నైస్. సో మొత్తం అలా ప్లెయిన్ ఇచ్చేసారు. ఓహో, అలా ప్లెయిన్ ఇవ్వకుండా కూడా జస్ట్ ఇలా ఫ్రిల్స్ అలా వచ్చేసాయి కదా. జస్ట్ అలా ఒక ఫ్రిల్ లాగా ప్యాటర్న్ ఇచ్చేసారు ఆ బాడీ పార్ట్. అండ్ నెక్స్ట్ నడుము దగ్గర సేమ్ అదే ప్యాటర్న్ లో కానీ రౌండ్ గా వచ్చింది. ఓ, ఇక్కడ జస్ట్ డిజైన్ వచ్చేస్తే ఇక్కడ జస్ట్ నడుము దగ్గర కాబట్టి పట్టీ లాగా అదే గోల్డ్ కాంబినేషన్ లో మనకి బెల్ట్ లాగా ఇచ్చేసాడు. సో రాయల్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ కింద ప్యాటర్న్ మనం చూసుకుంటే వచ్చేసి ఇలా కట్ టైప్ లో ఇచ్చేసాడు అన్నమాట. ఓకే, ఒక స్లిట్ ఇచ్చేసాడు. స్లీడ్ ఇచ్చేసాడు. సో లోపల గౌన్ అయితే ప్లెయిన్ గా ఇచ్చేసాడు, దానిపై నుంచి జస్ట్ అటు నుంచి ఇటు నుంచి ఇంకొక లేయర్ లాగా ఇలా ఇచ్చేది. షిఫాన్ మెటీరియల్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, వేసుకున్నప్పుడు కూడా మనకు మెత్తగా అనిపిస్తుంటుంది. సో స్లిట్ ఇచ్చేసారు అండ్ ఆ స్లిట్ ని కూడా జస్ట్ అలా ఫ్రిల్స్ లాగా ఇచ్చే వరకు ప్యాటర్న్ కూడా మనకి అందంగా కనిపిస్తుంది. అంటే ఈ ప్యాటర్న్ ఇలా కంటిన్యూ అయ్యింది, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో దీని బ్యాక్ సైడ్ ఏమన్నా? దీని బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ నార్మల్ దగ్గర ఎలాస్టిక్ టైప్ ఇచ్చేసారు. ఓ, ఇక్కడ కూడా మనకి కనిపించకుండా ఎలాస్టిక్ ఇచ్చేసారు. సో ఇది కొంచెం మనం లావ్ అయిన తర్వాత కూడా వేసుకునే ఛాన్స్ ఉంటుంది మనకి, నో ప్రాబ్లం. అండ్ మనకి ఇంకా ఇది ఎలాస్టిక్ ఇచ్చినా కానీ ఇంకా చాలా లూజ్గా ఉంది అని అనిపిస్తే దీన్ని మనం ఇలా నాట్ టైట్ చేస్తూ దాని టైట్ ఫిట్టింగ్ గా కూడా మనం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో దీనికి స్లీవ్స్ అటాచ్ ఉంటుంది? స్లీవ్స్ అయితే ఉంటుంది. ఓకే, ఓహో, మేము స్లీవ్లెస్ వేసుకోలేము అని అనుకున్న వాళ్ళకి స్లీవ్స్ కూడా లోపల ఉంటాయంటే, కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు అంట. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు శైలజ? 25 నుంచి 27 వరకు ఉండొచ్చు. 2500 నుంచి 2700 వరకు. ఓకే, సో శైలజ లాంగ్ గౌన్స్ లో నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తారా? ఇది వచ్చేసి నేవీ బ్లూ విత్ గోల్డెన్ కాంబినేషన్. ఓకే, లాంగ్ ఫ్రాక్. అంటే ఇది అసలు గౌనే స్టైలింగే చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. సో మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే పైన వీ నెక్ ఇచ్చారా? వీ నెక్ ఇచ్చారు. ఓకే, ఓకే, సో వీ నెక్ ఇచ్చారు అండ్ మధ్యలో మొత్తం గోల్డ్ థ్రెడ్ తో వర్క్ ఇచ్చారు. ఓకే, సో ఈ థ్రెడ్ వర్క్ కదా అంతా? థ్రెడ్ వర్క్ మొత్తం గోల్డెన్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి దానిపైన గోల్డెన్ కుందన్స్ ఇచ్చారు. కుందన్స్. ఓకే, సో మధ్యలో గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడ జస్ట్ అలా స్టైల్ గా ప్యాటర్న్ ఇచ్చేసారు. అండ్ మళ్ళీ ఈ పార్ట్ లో కూడా సేమ్ అదే థ్రెడ్ వర్క్ కంటిన్యూ అయింది. ఇది ఇలా ప్యాటర్న్ కంటిన్యూ అయినట్టుంది కదా. వెరీ నైస్. సో జస్ట్ ఈ పార్ట్ వరకే మనకు వర్క్ ఇచ్చారు, మిగతాదంతా ప్లెయిన్. సో మనం స్టైల్ చూసుకుంటే కింద ఎట్లుంది? ఇక్కడ కట్ టైప్ ఫీల్స్ వచ్చేసింది. ఓకే, ఫీల్స్ జస్ట్ లాంగ్ గౌన్
సో లాంగ్ గౌన్ అలా ప్లెయిన్గా వదిలేయకుండా దాన్ని డిఫరెంట్ కటింగ్తో ఒక స్టైలింగ్ ఇచ్చారండి. సో ఇది 2 లేయర్స్గా పైనుంచి ఇచ్చారు. ఫస్ట్ లేయర్ వచ్చేసి కింద షార్ట్ నుంచి అలా కట్టించేసి మళ్ళీ దానిపై నుంచి ఇంకొక లేయర్ జస్ట్ అలా షార్ట్ నుంచి లెంత్గా ఇచ్చారు. సో చూడడానికి ఒక డిఫరెంట్ స్టైల్ లాగా ఉంది. వేసుకున్నప్పుడు కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వెరీ నైస్. సో బ్యాక్ కూడా సేమ్ ఎలాస్టిక్ టైప్ ఇచ్చేసారు. బ్యాక్ ఎలాస్టిక్ ఇచ్చారు, మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. సో దీనికి స్లీవ్స్ ఏమైనా ఉంటుందా? స్లీవ్స్ కూడా ఉంటుంది. ఓకే, కావాలంటే మనం కావాలంటే అలా చేసుకోవచ్చు. ఎంత ఉండొచ్చు దీని ప్రైస్ శైలజ? 2000 నుంచి 2200 వరకు ఉండొచ్చు. శైలజ నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తారా? ఇంకోటి లాంగ్ లెంత్ లైట్ వెయిట్ ఫ్రాక్ రెడ్ కలర్. వావ్, లైట్ వెయిట్ లో లాంగ్ గౌన్ చాలా 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 లైట్ వెయిట్ గా చాలా బాగుంది. అండ్ వేసుకున్నప్పుడు కూడా మనకు చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. అసలు ఎంత లైట్ గా వెయిట్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి. సో దీని కాంబినేషన్ మనం చూసుకుంటే ఎలా ఉంది శైలజ? కాంబినేషన్ వచ్చేసి విత్ వైట్ స్టోన్స్ అండ్ పర్ల్స్. ఓకే, సో రెడ్ పర్ల్స్ అండ్ వైట్ స్టోన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం నెక్ చూసుకుంటే రౌండ్ నెక్ కదా. సో రౌండ్ నెక్, ఆ నెక్ చుట్టూ దానికి మంచిగా రెడ్ పర్ల్స్ తో అండ్ మంచి మధ్యలో స్టోన్స్ తో అలా ఒక సింగిల్ లైన్ ఇచ్చారు. అంటే నెక్ కి ఇంకా మనం ఏం వేసుకునే పని లేదు, అవసరం లేదు. జస్ట్ అలా వేసుకొని ఫ్రాక్ వదిలేస్తే సరిపోద్ది. సో ఇది నెట్ కదా, నెట్ ఇచ్చేసాడు, డబల్ నెట్ ఇచ్చారు. సో డబల్ నెట్ మీద జస్ట్ ఈ లైన్ ఇలా ఇచ్చారు. అండ్ ఆ మధ్యలో ప్యాటర్న్ కనిపించడానికి, ఆ ట్రాన్స్పరెన్సీ కనిపించడానికి నెట్ వదిలేసి నెక్స్ట్ పర్ల్స్ ఇచ్చారు. ఓకే, రెడ్ పర్ల్స్ అలా ఒక షేప్ లో కటింగ్ మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. సో ఈ మొత్తం బాడీ పార్ట్ లో అంతా మనకి రెడ్ పర్ల్స్ ఇచ్చేసి అక్కడ మధ్యలో వైట్ స్టోన్స్ ఇచ్చారు. సో రెడ్ చాలా చాలా బ్రైట్ కలర్ అండ్ ఎక్కడున్నా మనమే చాలా అందంగా కనిపిస్తాయి ఇలాంటి గౌన్స్ వేసుకుంటే. చాలా బాగుంది ఈ గౌన్. ఎంత ఉంటుంది దీని ప్రైస్ శైలజ? 2000 నుంచి 2500 వరకు ఉంటుంది. 2000 నుంచి 2500 వరకు ఉంటుంది. వెరీ నైస్. సో ఈరోజు మీరు చూపించిన గౌన్స్ అన్ని ఆల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కదా. వెరీ నైస్. సో ఒక్కొక్కటి ఒకదానికి సంబంధం లేకుండా ఒక స్టైలింగ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది. సో ఈసారి పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్యాటర్న్స్ మీరు ట్రై చేయొచ్చు. సో ఈరోజు మా సకులందరికీ పార్టీ వేర్ లాంగ్ గౌన్స్లో డిఫరెంట్ డిజైన్స్ పరిచయం చేశారు. ఇలాంటి డిజైన్స్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు శైలజ. థ్యాంక్ యూ. నేటి సమాజంలో ప్రతి మహిళ జీవితం గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. తను ఎలా బతకాలో, భవిష్యత్తులో ఏది సాధించాలో, జీవితాన్ని ఎలా మలుచుకోవాలో అన్నిటినీ తనకు తానుగా నిర్ణయించుకోవాలి. జీవితాన్ని ముందు నిర్వచించుకోవాలి. సమాజంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులను వదిలి స్వేచ్ఛగా జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడే జీవితానికి సార్థకత. ఒక ఆధునిక తత్వవేత్త చెప్పినట్లు, జీవితంలో లక్ష్యాన్ని నిర్ణయించుకున్న మహిళ ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలను సులభంగానే ఎదిరించి ముందుకు వెళ్తుంది. ఇతరుల మాటల కన్నా, ఇతరుల అభిప్రాయాల కన్నా మహిళ తన మనసు మాట వినాలి, మనసును నమ్మాలి. అప్పుడే చేసే ప్రతి పనిలో సంతోషం దొరుకుతుంది. వ్యక్తిగతమైన, ఉద్యోగమైన మనసును నమ్మితే అదే ముందుకు తీసుకెళ్తుంది అంటారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. సరే, ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా నవనీత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం నవనీత గారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యూటీషియన్. సో మరి ఈరోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం నేను చేస్తున్నారు? మజ్జిగ పకోడీ చేస్తున్నానండి. మజ్జిగ పకోడీ. అవునండి. ఓకే, మరి ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పండి. మజ్జిగ, బియ్యపిండి, శనగపిండి, ఆయిల్, ఆనియన్స్, జీరా పౌడర్, ఉప్పు, తినే సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు జీలకర్ర, కరివేపాకు, హల్దీ, వాము, ధనియా పౌడర్, చిల్లీ, రెడ్ చిల్లీ పౌడర్, ఎండుమిర్చి, కొత్తిమీర. మరి ముందుగా ఏం చేయాలి? ముందు ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకోవాలా? ఈ బౌల్ ఇవ్వాలా? ఫస్ట్ శనగపిండి కలుపుకోవాలి. సో ముందుగా శనగపిండి. తర్వాత బియ్యపిండి వేయాలి, 1-2 స్పూన్. 1 to 2 స్పూన్స్ బియ్యపిండి. అంతే. ఓకే. సో కొద్దిగా ఆనియన్స్. ఓకే, కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం చిన్నగా కట్ చేసుకున్నారు. తర్వాత చిల్లీస్ అండి, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు. తర్వాత కరివేపాకు అండి. ఓకే. తర్వాత హల్దీ పౌడర్ అండి. ఓకే, పసుపు వేసుకోవాలి కొంచెం. నెక్స్ట్ వాము అండి. ఓకే, వాము. ఇంకా ధనియా పౌడర్. ధనియా పౌడర్. ఓకే.
వాము వేసుకున్నాము, తర్వాత ధనియా పౌడర్, తర్వాత జీరా పౌడర్, తినే సోడానండి, ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, ఓకే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, సాల్ట్, ఉప్పు, సరిపడా ఉప్పు. ఇంకా అయిపోయిందండి. ఇవి మొత్తం మిక్స్ చేసేయాలి. ఓకే వాటర్లో Water మనం తో మొత్తం mix కలపాలి. సో మరి మనకు డీప్ ఫ్రై కాబట్టి ఈ లోపు నేను pan పెట్టేసాను. బాండీ పెట్టాను, ఆయిల్ వేసాను. డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా వేసాము. ఇది హీట్ ఎక్కే లోపు మనం కలిపేసుకున్నాం. అవును, వాటర్ వేనా వాటర్ నేను వేసాను. తర్వాత తాలింపు కోసం మనము వేరే కడాయి పెట్టాం. తాలింపు చేసేద్దాం ఇప్పుడే. సో ఇక్కడ పెట్టైనా పెట్టేసి వేడిన తర్వాత ఇందులో ఆయిల్ వేయాలా? ఆయిల్ ఇటువంటి వేస్తాం. కొంచెం సరిపోతుందా? కొద్దిగా సరిపోతుందా? సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా? అవునండి. దీంట్లో పోపు దినుసులు వేసేయాలి. ఓకే జీలకర్ర, ఆవాలు. నెక్స్ట్ హల్దీ పౌడర్, ఎండుమిర్చి. సో ఎండుమిర్చి వేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, పసుపు, తర్వాత ఎండుమిర్చి. ఇప్పుడు తర్వాత కరివేపాకు. ఓకే ఆఫ్ చేసి ఆఫ్ చేయనా? సో మనకు తాలింపు రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇలా పక్కన పెట్టేస్తాను. ఇటువైపు ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే సో ఇప్పుడు మనకు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ ఎక్కింది కదా, నెక్స్ట్ ఏంటి? పకోడీ వేసుకోవడమేనా? అవునండి, పకోడీ వేసాను. మనకి ఎన్ని పడితే అన్ని వేసేసుకొని ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయడమే. సో మనకి ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి? లైట్ బ్రౌనిష్ రావాలి. బ్రౌన్ కలర్లో రావాలా? సో ఇంకా కలర్ రావాలా మనకు? చాలు. చాలా తీద్దామా మరి? తీసే. సో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని అక్కడ పెట్టి ఈ పోపు వేసిన దాన్ని దీంట్లో మజ్జిగలో కలిపేసాను. దీన్ని మళ్ళీ అందులోనా? సో ఓకే ముందుగా మనం తాలింపు పెట్టుకున్నాం కదా, అది మజ్జిగలో కలుపుకోవాలి. ఆ తర్వాత మనము పకోడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లో ఈ మజ్జిగ వేసేయాలి. వేసి ఓకే ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తున్నారు? కొత్తిమీరతో గార్నిషింగా. మజ్జిగ పకోడీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, నవనీత గారు తయారు చేసిన మజ్జిగ పకోడీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. మజ్జిగ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారపొడి, ధనియా పొడి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, వంట సోడా, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, ఎండుమిర్చి, ఆయిల్, మజ్జిగ. మజ్జిగ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. అలాగే వేరే స్టవ్ వెలిగించి మరో బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పసుపు, వాము, ధనియా పొడి, జీలకర్ర పొడి, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, ఉప్పు, నీళ్లు పోసుకుంటూ పకోడీ పిండిలాగా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పిండితో వేడెక్కిన ఆయిల్లో పకోడీలా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కలిపిన మజ్జిగలో చల్లారిన తాలింపు వేసి దాన్ని కూడా పకోడీల్లో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన మజ్జిగ పకోడీ రెడీ. మజ్జిగ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నవనీత గారు చాలా టేస్టీగా ఉందండి.
సమ్మర్ టైంలో అయితే మనం చక్కగా తినొచ్చు. మామూలుగా దీని కాంబినేషన్ రైస్ కదా, కానీ మనం స్నాక్స్ లా కూడా ఈవినింగ్ టైంలో చక్కగా చేసుకొని తినేయచ్చు ఇంట్లో. అంత బాగుంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. చూసారు కదా సకులు, నవనీత గారు తయారు చేసిన మజ్జిగ పకోడీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 04023556540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మహిళ తన భవిష్యత్తు జీవితాన్ని నిర్ణయించుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. తన ప్రతిభను తాను నమ్మాలి. అంతేకాని శ్రేయోభిలాషులు చెప్పారని, తల్లిదండ్రులు చెప్పారని రాజీ పడకూడదు. విజయాలు సాధించిన వ్యక్తుల నుంచి, చుట్టూ ఉన్న సమాజం నుంచి స్ఫూర్తి పొందాలి. గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవడం ద్వారా, తెలుసుకోవటం ద్వారా ఉన్నత వ్యక్తిత్వం గల వారిగా మారొచ్చు. జీవితంలో ఎదురయ్యే ఆటుపోటుల నుంచి, చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడొచ్చు. స్త్రీలు చేసే ఆలోచనలు కూడా చాలా ముఖ్యం. గొప్ప ఆలోచనే గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది అంటారు. ఆలోచించి ఒక పని ప్రారంభించాక వెనక్కి తిరిగి చూడకూడదు. కోపం, పగ, ద్వేషం, అసూయ లాంటి వాటికి దూరంగా ఉండాలి. అవి మనల్ని ఇతరులకు దూరం చేస్తాయి, విరోధులను చేస్తాయి. మంచి వ్యక్తిత్వం గల మహిళగా ఎలా ఎదగాలో ఇంకా చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూడండి. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన స్వయం ఉపాధి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు కోవే డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు. స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే లావణ్య. ఎలా ఉన్నారు? మంచుకున్నాము. ఈరోజు మా సకుల కోసం స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తున్నారు? నేను ఈరోజు కాల్ సెంటర్ ఇన్బౌండ్ కాల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే. ఇన్బౌండ్ కాల్ అంటే కాల్ అటెండ్ చేసేదన్నమాట. సో కాల్ రిసీవర్. సో ఏదైనా అవుట్ సోర్స్ చేస్తే దేని గురించి అయినా కానీ, లీగల్ కానీ, మెడికల్ కానీ, దేని గురించి అయినా, ఇంజనీరింగ్ కానీ, సో కాల్స్ చేస్తూ ఉంటే దానికి రిసీవ్ చేసుకోవడానికి అవుట్ సోర్సింగ్ సెంటర్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా మటుకు ఇది వెస్ట్రన్ ఇంగ్లీష్ బేస్డ్ కంట్రీస్లో ఉంటుంది. USA, UK, కెనడా, స్విట్జర్లాండ్ అలాంటి కంట్రీస్లో వాళ్ళకి సంబంధించినవి మనం అంటే వాళ్ళ క్లయింట్స్కి రిప్లై ఇవ్వడానికి మనం పెట్టుకునే సెంటర్ని కాల్ సెంటర్. దీన్ని ఇన్బౌండ్ కాల్ అని అంటారు. ఓకే. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? మినిమం డిగ్రీ ఉండాలమ్మా. ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి. బాగా యాక్సెంట్ అర్థమవుతూ ఉండాలి. అంటే నేర్పిస్తారు కూడా ట్రైనింగ్లో, కానీ మినిమం లాంగ్వేజ్ అయితే అది ఉండాలి. చాలా మటుకు అదే తీసుకుంటారు. సో దీనికి సంబంధించి ట్రైనింగ్ అని చెప్పారు. అది ఎంతకాలం వరకు ఉంటుంది ట్రైనింగ్, అండ్ దానికి ఛార్జ్ ఎంత చేస్తారు? ట్రైనింగ్ కోవిలో కూడా ఇస్తారు. దానికి 3 to 6 months టైం ఉంటుంది. సమ్ టైమ్స్ ఇది మన నిమ్స్మే ప్రోగ్రామ్స్లో కూడా మాకు ట్రైనింగ్స్ వస్తాయి. దానికైతే ఏం ఛార్జ్ చేయం. కాబట్టి దానికి మేము కోవి నిమ్స్మే ప్రోగ్రామ్ అని ఫ్రీ ట్రైనింగ్ అని అనౌన్స్ చేసినప్పుడు దానికి అప్లై చేసుకోవచ్చు. మిగతాటప్పుడు చేయాలంటే ఇలాంటివి వేరే స్టేట్స్లో వేరే డిస్ట్రిక్ట్స్లో కానీ, మళ్ళీ ఈ నిమ్స్మే ప్రోగ్రామ్ సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్కటి వస్తుంటుంది. ఆ తర్వాత దీన్ని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు దీనికి ఛార్జబుల్ ఉంటుంది. సో దాదాపు 15,000 మినిమం ఛార్జ్ చేస్తారు. సో ఇది పెట్టడానికి ఎంత ప్లేస్ అవసరం అవుతుంది, అండ్ అలాగే దీనికి సంబంధించిన ఫర్నిచర్ కానీ ఏమైనా పరికరాలు కావాలంటే దాని సమాచారం ఎక్కడ దొరుకుతుంది? దీనికి సరిపడా ప్లేస్ 2,000 to 3,000 SFT సరిపోతుందమ్మా. 15 సీటర్ కాల్ సెంటర్ ఇది. దానికి ఒక మళ్ళీ సపోర్ట్ సిస్టమ్ ఒక 5 సీటర్ అవసరం ఉంటుంది. పెట్టుబడి అంటే దాదాపు ఒక 40 lakhs వరకు తీసుకోవచ్చు. దానికి కావాల్సిన నెట్వర్కింగ్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, ల్యాన్, సిస్కో ఇవన్నీ కూడా చాలా అవసరం ఉంటుంది. జనరేటరు ఇలాంటివన్నీ కూడా సెటప్ చేసుకోవాలి. దాంతో సాఫ్ట్వేర్స్ కొనాలి. ఇవన్నీ ఉంటుంది కాబట్టి అదంతా ఒక 40 lakhs వరకు ఉంటుంది. మరి ఒక 5 more lakhs అంటే శాలరీస్
తోటి స్టార్ట్ చేయాలి కనుక 5 more lakhsని మనం శాలరీస్ కింద వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకోవచ్చు. ఈ కాల్ సెంటర్ పెట్టుకోవడానికి లోన్స్ ఏమైనా ఇస్తారా? మీ కోవే సంస్థ ఎలా హెల్ప్ చేస్తుంది? దీనికి పెట్టుబడి దాదాపు 40 lakhs అని చెప్పాను, 40 to 45 lakhs. దాంట్లో ఒక 25% మనం పెట్టుకోవాలి. సో మనం ప్రికాషన్స్ అన్నీ తీసి చెప్పాను కదా, ప్రిలిమినరీస్ అంతా మనం చేసుకోవాలి. మిగిలింది మనం అంటే స్టార్ట్ చేస్తూ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి మనం అండర్ CGTMSE కింద లోన్స్ని మనం అప్లై చేయొచ్చు. దానివల్ల అంటే కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది, లోన్ కూడా మనం అవైల్ చేసుకునే వీలవుతుంది. కోవి ఈ మీడియేటర్గా ఈ విషయంలో ప్రవర్తిస్తుంది. ఎందుకంటే కోవి ఫస్ట్ ఈ అమ్మాయిని ట్రైనింగ్ రైట్ ఫ్రమ్ ద ట్రైనింగ్ నుంచి చూస్తూ రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి అది ఈజీ అవుతుంది బ్యాంకర్కి. సో అలా మనం అలాంటి రోల్ కోవి ప్లే చేస్తుంది. కాబట్టి కోవి సపోర్ట్ చేసిందంటే సగం ఈజీ అయిపోతుంది. నార్మల్గా మనం ఏదైనా ప్రోడక్ట్ పెడితే దానికి మార్కెటింగ్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది, కానీ ఇది కాల్ సెంటర్ కదా, దీనికి మార్కెటింగ్ చేయడానికి ఎలా అవుతుందంటారు? మార్కెటింగ్ అనేది ఇక్కడ 2-3 వెరైటీస్గా ఉంటుందండి. బికాజ్ మనం ఒకటి వేరే వాళ్ళ అంటే వేరే బిగ్ ఇండస్ట్రీ ఇక్కడ ఆల్రెడీ అవుట్సోర్సింగ్ చేస్తున్న దానికి మనం సబ్లీస్ తీసుకోవచ్చు. మొదట్లో అలాగే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇండియాలో అవైలబిలిటీ అంటే హ్యూమన్ రిసోర్స్ అవైలబిలిటీని చూసి వాళ్ళ సెంటర్స్ని ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నారు. దట్టు ఏదైతే ఈజీ అవుతుందో అలాంటివన్నీ స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళతోటి మనము కనెక్ట్ అయ్యి మనం తీసుకోవచ్చు ఒకటి, లేదా మన సొంతంగా కూడా పోయి ఆయా కంట్రీస్కి మనం ఆన్లైన్లో ఫస్ట్ సర్వే చేసి ఆయా అప్లై చేసి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన వర్క్ని తెచ్చుకోవడం. ఇది కొంచెం శ్రమతో కూడిన పనే, కానీ అది చాలా చాలా అంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం వల్ల మనకు 90% మనకు ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి మహిళకు కూడా డౌట్స్ ఉంటాయండి. సో మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉందండి, 8897777766. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు వర్కింగ్ అవర్స్ 10 to 6 మధ్యన ఫోన్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంతేకాకుండా మా ఆఫీసు సోమాజిగూడ ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లైన్లో ఉంది. సో కోవి ఆఫీసు. మా వెబ్సైట్ covi.com, ఫేస్బుక్లో కూడా కోవి ఉంది. మీరు వీటన్నిటిని ఉపయోగించుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో కాల్ సెంటర్ అంటే ఎక్కువ నైట్ షిఫ్ట్సే ఉంటాయి. సో లేడీస్ దానికి ప్రిఫర్ చేస్తారంటారా? ఇది మంచి ప్రశ్న అండి. లేడీస్ ఎప్పుడూ వెనక్కి పోకూడదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, మళ్ళీ నేను చెప్తూనే ఉంటాను జాగ్రత్తగా ఉంటారు అనేది. దాంట్లో మనము కాల్ సెంటర్కి వర్క్ చేసే వాళ్ళల్లో కూడా అమ్మాయిల్ని కూడా తీసుకోవచ్చు. సో టైమింగ్స్ మెయిన్లీ నువ్వు సాయంత్రం అంటే బిఫోర్ 8 మనకు ఆఫీస్లోకి ఎంటర్ అయిపోవడము, ఆఫ్టర్ 6 తర్వాత 5 తర్వాత అమ్మాయిల్ని అయినా కానీ పంపించగలిగితే ఆ టైంని ఆ నైట్ టైంని ఆఫీస్లోనే ఉండేలా మనం ప్లాన్ చేస్తే అది పెద్ద విషయం కాదు. ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్ అమ్మాయిలని ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం మళ్ళీ దింపడం, సేఫ్టీ మెజర్మెంట్స్ మనం తీసుకుంటే అమ్మాయిలు కూడా ముందుకు వస్తారు. దట్టు ఇది ఉమెన్ స్టార్ట్ చేస్తుంది అని అన్నారు కాబట్టి ఒక ఉమెన్ కింద పనిచేయడానికి ఉమెన్ రావడానికి భయపడరు. ఏది ఏమైనా జాగ్రత్తలు అనేది తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే సౌదామిని గారు, మీరు స్వయం ఉపాధికి సంబంధించి చాలా విషయాలు మా సకులకి అందించారు. ధన్యవాదాలు. నమస్తే. ఉన్నత స్థాయికి ఎదగాలనుకునే మహిళకు వ్యక్తిత్వం చాలా ముఖ్యం. ప్రతి స్త్రీ తన ఆలోచనల్ని, తను చేసే పనులను ముందుగా గౌరవించాలి. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకించినా వారిపై ద్వేషం పెంచుకోకూడదు. వ్యతిరేకతను కూడా చిరునవ్వుతో స్వీకరించాలి. మానవ సంబంధాలకు చాలా విలువివ్వాలి. ఒక స్థాయికి చేరిన తర్వాత ప్రతి స్త్రీ మిగిలిన మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహించాలి. తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఆదర్శంగా నిలవాలి. మహిళలకు ముఖ్యమైన విద్య, ఉపాధి అవకాశాలను కల్పించడానికి తోడ్పడాలి. సమాజంలో స్త్రీ పురుష విభేదాలు రూపుమాపడానికి నడుం బిగించాలి. ప్రతి మహిళ జీవితంలో బాధ్యతలను ఎంచుకున్న లక్ష్యాన్ని సమానంగా స్వీకరించినప్పుడే జీవితం విజయవంతమైనట్లు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి.
మా చిరునామా సఖీ ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.